వందే మాతరం 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద బోధించిన వజ్ర సంకల్పంతో యువతను ప్రేరేపించాలనే మహోన్నత ఆశయంతో శ్రీ మంత్రి హరికృష్ణ ఒక స్ఫూర్తిదాయకమైన పయనానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి విశాఖపట్నం రామకృష్ణ బీచ్లోని కాళీమాత ఆలయం వరకు చేతిలో మువ్వెన్నెల జెండా పట్టుకుని పరిగెత్తుతూ సాగుతున్న ఆయన యాత్రలో భాగంగా ప్రత్తిపాడులోని మా మినర్వా నగర్లో ఆగారు. ఈ సందర్భంగా వైజాగ్ రన్నర్ సెక్రటరీ మా కుమారుడు రామరాజు మా రసావిత్ రెస్టారెంట్లో శ్రీ మంత్రి హరికృష్ణతో నిర్వహించిన ఆసక్తికరమైన ఇష్టాగోష్ఠిని ఇప్పుడు తిలకించండి. యువతకు స్ఫూర్తినిచ్చే ఈ సందేశాన్ని అందరూ వీక్షించి పంచుకోండి. వందే మాతరం, జై హింద్. ఈరోజు ప్రత్తిపాడు హైవే దగ్గర మినర్వా స్కూల్ దగ్గర ఒక గొప్ప వ్యక్తిని కలవడం జరిగింది. చిన్నప్పుడు ఏదన్నా ఒక అపాయం వచ్చినా, చిన్న ఇబ్బంది కలిగినా సరే మనం వెనుదిరిగి చూడడం, ఆలోచించడం చేస్తాం. కానీ చిన్నతనం నుంచి తనకి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యతో పోరాడుతూ ఆ సమస్య ఈయన్ని చూసి వెనుదిరిగింది. ఆయన పడిన ఇబ్బంది ఇంకెవరూ పడకూడదని చెప్పి అలాంటి వ్యక్తుల కోసం ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. ఆ వ్యక్తిని నేను పరిచయం చేయడం కన్నా ఆయనే పరిచయం చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. హరి, ఒక్కసారి మీ గురించి అందరికీ కొద్దిగా తెలియజేస్తారా? నమస్తే అమ్మ. మైసెల్ఫ్ అంటే మంత్రి హరికృష్ణ నా పూర్తి పేరు. 29 సంవత్సరాల వయసు. నాకు 13 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి లైఫ్లో హడిల్స్ ఎలాగైతే చేసుకోవాలో త్రూ రన్నింగ్ ఈవెంట్స్ని బట్టి ఐదర్ విన్ ఆర్ లూస్, అది మన ఏదైతే మన రోజువారీ జీవితంలో దాన్ని ఎలాగ అధిగమించాలో అది నేను స్పోర్ట్స్ వాతావరణం బట్టి చూస్ చేసుకున్నమాట. మెయిన్ రన్నింగ్ వచ్చేసి దానివల్ల ఏం వచ్చేదంటే సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండేదన్నమాట రన్నింగ్ వల్ల. అదేంటి చుట్టూ అట్మాస్ఫియర్ వల్ల, అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉంటుంది. అంటే ఒక స్పోర్ట్ అనే ఏంటంటే ఒక ఫ్యామిలీలో కలిపి అందరూ లైక్ ఫ్రెండ్స్, రిలేషన్, ఫాదర్ మదర్, అంటే ఏజ్ డజంట్ మ్యాటర్ అనమాట. అందరూ జీవితం వెనకాల పరిగెడతారు, కానీ మీరే పరిగే జీవితంగా భావించిన మీరు, అసలు మీకు ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది? అసలు దీని వైపు మీ దృష్టి ఎలా మరలింది? అంటే స్టార్టింగ్ వచ్చేసి నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఓన్ బ్రదరు. ఈజ్ ఫిజికల్ ఛాలెంజ్ అండ్ ప్రజెంట్ ఏంటంటే ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నారు, ఇండియాకి రిప్రజెంట్ చేశారు కూడా. అంటే నేను ఏ విధంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి అన్నీ నేను సైకిల్ మీద తీసుకెళ్ళి ఉన్నాను అనమాట, క్రికెట్ ఆడడానికి అనమాట. అన్ని అవయవాలు ఉండి దేవుడు మనకి ఇచ్చి కూడా మనం ఏం చేస్తాం అనే నాకు ఒక తాపత్రయం ఉండేదన్నమాట. అన్నికి అవయవం ఉన్నా తానంటూ ఏంటో నిరూపించుకోవడానికి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి అన్నితో పాటు సైకిల్ మీద వెళ్ళి దింపి క్రికెట్ ఆడి మళ్ళీ రిటర్న్ పికప్ చేసుకుని అన్నీ చూసేటప్పటికి అన్నీ ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం. లైక్ ఫిజికల్ డిజేబిలిటీ ఉండి ఎంత కష్టపడుతున్నారు, దాన్ని చూసి మనం కూడా ఏదో ఒకటి అన్నీకి సపోర్టుగా, తర్వాత అన్నీకి దాన్ని ఏమంటే పోటీగా నేను కూడా ఏదో ఒక స్పోర్ట్స్ ఎంచుకుందాం అని చెప్పి ఆ టైంలో నాకు థాట్ వచ్చిందనమాట. నేను కూడా ఒక ఇండివిజువల్ స్పోర్ట్ ఏదైనా ఎంచుకొని అన్నితో పాటు ఆ ఇండియా లెవెల్లో ఆడాలని అనిపించింది చిన్నప్పుడు. ఈ రోజుల్లో పిల్లలు మనం చూస్తుంటే వాళ్ళు లేచే సమయానికి సూర్యుడు సగం సూర్యోదయం అయి చాలా సేపు అవుతుంది. చాలామందికి ఏంటంటే ఉబకాయంతో బాధపడుతున్నారు. కానీ మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది, ఏ టైంకి ప్రారంభమవుతుంది, ఒకసారి అందరికీ తెలియజేస్తే? మామూలు క్యాజువల్గా వచ్చేసి మార్నింగ్ 3:30కి వేకప్ చేస్తాను సార్. నేను 3:30 వేకప్ అయిన తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగి కొంచెం తీసుకొని యోగా స్టార్ట్ చేసి తర్వాత లైక్ న్యూస్ పేపర్ చదువుతాను అనమాట. లైక్ డైలీ ప్రీవియస్ డే న్యూస్ పేపర్ చదువుతాను. అది అయిన వెంటనే నా ప్రాక్టీస్ కోసం 4:30కి అలాగా గ్రౌండ్కి వచ్చేస్తాను అనమాట. 4:30 to 5:30 నా ప్రాక్టీస్ అయిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో మాకు స్టూడెంట్స్ ఉన్నారు సార్. లైక్ విల్ గివ్ ఏ ఫ్రీ ట్రైనింగ్ ఫర్ 70 to 80 స్టూడెంట్స్. అది అయిన వెంటనే నా డైలీ నీడ్స్ లైక్ ఆఫీస్ పరంగా కానీ ఏదైనా లైక్ కంటిన్యూ చేస్తాను అనమాట లైఫ్. మీ రోజు ఏ టైం ముగిస్తుంది? సాయంత్రంగా అది చెప్పలేము సార్. లైక్ బేస్డ్ అపాన్ పనులు బట్టి మేము మ్యాక్సిమం ఏంటి 10:30 to 11 క్లోజ్ చేయాలనుకుంటాం. మీరు ఇన్ని రన్స్ పరిగెట్టారు కదా, ఇప్పటికొచ్చి సుమారు ఎన్ని రన్స్ పరిగెట్టి ఉంటారు? దాంట్లో మీకు బాగా గుర్తుండిపోయే ద బెస్ట్ మెమరీ, పెయిన్ఫుల్ మెమరీ, రెండు ఏదో ఒకటి మాతో పంచుకోగలరా? దగ్గర ఒక 33 వరకు మారతాను. అంటే లాంగ్ డిస్టెన్స్ 50 km 100 km అన్నీ చేసి ఉంటాను సార్. మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి ఏంటంటే పాడేరు, అల్ట్రాటైప్ పాడేరులో
లైక్ ఒక్క సెకండ్లో లైక్ సెకండ్ పొజిషన్ వచ్చిందన్నమాట. ఫస్ట్ పొజిషన్ మిస్ అయిపోయిందనమాట. అది లైఫ్లో నాకు ఒక గుణపాఠం, అలాగే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఏ వాల్యుబుల్ అనమాట. టైము ఎంత ముఖ్యమో ఆ సెకండ్లో చూశాను నేను. అలాగే అంటే గివ్ అప్ యాటిట్యూడ్, ఆ టైంలో నేను కిందన లోయలో పడిపోయినా ఎలాగైనా గెలాలని చెప్పి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వచ్చి మళ్ళీ నేను పైకి లేచి లైక్ లోయలో నుంచి పైకి వచ్చి ఆ పోడియంకి వచ్చాననేది నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఓవర్కమ్ చేసి వచ్చాను అనమాట ఆ పొజిషన్కి. మీరు పరిగెడుతున్నప్పుడు కాలు జారి ఆ లోయలో పడినప్పుడు అది దాని యొక్క డెప్త్ ఎంత ఉంటుంది, ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఏంటి, అప్పుడు మీకు అనిపించిన మీకు వచ్చిన ఆలోచన ఏంటి? మ్యాక్సిమం అన్ని అది నేను పర్టికులర్గా ఎంత అని చెప్పలేము సార్. చుట్టుపక్కల వచ్చేసి మొక్కలు అనమాట, లైక్ వేళ్ళు చెట్లు అంటారు కదా, కంటిన్యూస్గా బాడీ అంతా కమ్మేసింది. ఒక 15 to 20 minutes నాకు ఏం అర్థం లేదు ఎలాగ పైకి రావాలి. ఒకవేళ పైకి వచ్చినా మళ్ళీ కింద పడినా, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కూడా 2 times 3 times స్లిప్ అయ్యాను అనమాట. ఇంకా అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దైవం మనిషి రూపేణ అన్నట్టు లైక్ ఒక అనుకోకుండా ఒక కర్రలాగా వచ్చిందండి. పైనుంచి పడగానే అది మధ్యలో ఆకుల మధ్యలో ఉండిపోతే ఆ కర్రను సపోర్ట్ తీసుకొని పైకి వచ్చి రన్ యాజ్ యూజువల్గా కంటిన్యూ చేశాను అనమాట. సో ఇంతలా పరిగెడుతున్నారు, మీకు ఈ రన్నింగ్ హూ ఈజ్ యువర్ గురు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్? గురువు అంటే ఇన్ ద మీన్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అన్నిట్స్ కాలేజ్ పీడీ సార్ కోరాడ వేణుగోపాల్. అంటే నేను కాలేజ్ అయిన తర్వాత ఒక చెట్ల కింద చూసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే నేను బ్యాగ్ పట్టుకొని చూసిండేవాడిని అనమాట. సార్ నన్ను ఐడెంటిఫై చేసి రోజుకి ఈ టైంకి వచ్చి పలానా టైంకి వచ్చి చూస్తున్నావు, వై కాంట్ యూ రన్, అంటే నువ్వు గ్రౌండ్లోకి వచ్చి ఎందుకు పరిగెట్టలేవు, పరిగెట్టి చూడు, దాన్ని బట్టి నువ్వు ఏ ఈవెంట్కి అయితే సెలెక్ట్ అవుతుంటే నీ బాడీకి తగ్గట్టు ఏ ఈవెంట్ అయితే బాగుంటుందో అని చెప్పి ఫస్ట్ 400 meters షార్ట్ స్ప్రింటర్గా సెలెక్ట్ చేసేసారు. తర్వాత అలా కంటిన్యూస్గా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అల్ట్రా రన్నర్స్కి కింద వచ్చనమాట. దాని తర్వాత రీసెంట్గా అంటే షార్ట్ రన్స్ నుంచి అల్ట్రా డిస్టెన్స్గా రావడం కారణం మా విజయ్ మెడికల్ ఎండి డాక్టర్ సుమన్ గారు సార్. అతను ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ ప్రదీప్ సార్ అని ఉన్నారు వైజాగ్ రన్నర్స్లో. అతనికి నన్ను పరిచయం చేసి అబ్బాయి బాగా రన్ చేస్తాడు, షార్ట్ స్ప్రింటరు, నీతో పాటు అలాగా చల్లగాలికి తీసుకెళ్ళి బీచ్ రోడ్ కంటే అతను నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు సార్. అంటే 400 meters షార్ట్ రన్స్ పక్కన పెడితే లైక్ 5 km 10 km మారథన్స్ అని ఉంటాయి, ఫుల్ మారథన్ హాఫ్ మారథన్స్ ఉంటాయి. ఈ స్పీడ్ అక్కడ పెడితే నువ్వు పోడియమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత నీకు స్పాన్సర్షిప్ అన్నీ వస్తాయి అనేసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సార్. ఇన్ని రన్స్ చేసినప్పుడు విచ్ ఇస్ ద లాంగెస్ట్ రన్ మీరు చేసింది ఇప్పటి వరకు? నేను చేసింది ఏంటంటే 200 kilometers చేశాను సార్. ప్రదీప్ సార్ నేనే చేసాం. ఇక్కడి నుంచి పాయకరావుపేట వెళ్ళి పాయకరావుపేట నుంచి రిటర్న్ వచ్చాం. తర్వాత ఇంకొక అతను కూడా చేశారు, సుదేష్ నాయర్ అని, ఈజ్ ఫ్రమ్ కేరళ. మేము ముగ్గురం కలిసి చేసాం. కాకపోతే అప్పుడు ఏంటంటే వితిన్ 1 weekలోనే నన్ను చాలా డిస్కరేజ్ చేశారనమాట. నీకు ఇంకా చాలా వయసు ఉంది, వీళ్ళైతే పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు, నీకు వాళ్ళతో నువ్వు పోటీగా తీసుకుంటున్నావు ఏంటి, అంటే నీకు ఇంకా బోల్డ్ సంవత్సరం ఉంది నువ్వు జయించడానికి, ఇప్పటి నుంచే నువ్వు ఒంటిని ఎందుకు అంత ఒత్తిడి పెడుతున్నావు అని చెప్పేసి అన్నారు సార్. సో ఈరోజు మీరు ఒక మహోన్నతమైన కార్యక్రమం మొదలుపెట్టారు, అది ఏంటో ఒక్కసారి మీరే మా ప్రేక్షకులు తెలియజేయాలని కోరుతున్నాను. ఏం లేదు సార్, ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ దుర్గాదేవి టెంపుల్ నుంచి వైజాగ్ కాళీ టెంపుల్ వరకు రన్ చేద్దాం అనుకున్నాను సార్. 360+ kilometers ఉంటుంది. దాని మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే నేను నా చిన్న వయసులో ఏదైతే అంటే షూ కొనుక్కునే స్థితిలో నుంచి నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను సార్. నా నెక్స్ట్ జనరేషన్కి లైక్ అట్మాస్ఫియర్ ఉండకూడదని చెప్పి నేను ఇన్స్పిరేషన్ హర్ఘర్ తిరంగా అని చెప్పి, లైక్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మోడీ కొత్తగా పెట్టారు హర్ఘర్ తిరంగా, అంటే ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి మన సొంత ఇంటి మీద మేడ మీద మన ఓన్గా ఇండిపెండెన్స్ డే జరుపుకునే ఒక జ్ఞాపకార్థంగా ఉండి పెట్టేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఒక 100 kilometers కార్లో వెళ్ళాలంటేనే అమ్మో అంత దూరం ప్రయాణం అంటున్నారు. కానీ మీరు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర నుంచి మన వైజాగ్ కాళీ టెంపుల్ వరకు పరిగెడుతున్నారంటే అసలు ఇది స్టార్ట్ చేయడానికి ముందు మీ మానసిక పరిస్థితిని మీరు ఎలా ట్రైన్ చేసుకున్నారు? ఈ జర్నీలో ఎక్కడన్నా టఫ్గా గివప్ ఇద్దామన్న ఆలోచన ఎక్కడన్నా వచ్చిందా? డెఫినెట్లీ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయవాడ టు వైజాగ్ అనగానే అందరు చాలా డిస్కరేజ్ చేశారన్నమాట. ఇది చేయలేదు అని చెప్పేసి సర్లే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను రన్ చేశాను కదా,
లైక్ బేస్డ్ అపాన్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే రన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ తీసుకుందాం సార్. డ్రైవర్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఆ పక్కన కూర్చుని అదే 100-120 స్పీడ్లో వెళ్తే ఓన్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఆ నమ్మకం ఉంటుంది. పక్కన కూర్చున్న వాళ్ళకి అది ఉండదు అనమాట. సేమ్ అలాగే ఆ రన్ నేను చేస్తాను కాబట్టి నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, అంతే సార్. 12వ తారీఖు మొదలెట్టిన మీ పరుగు ఈనాటికి మధ్యలో ఎక్కడన్నా అలిసిపోయాను, ఆపేద్దాం అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? అంటే రీసెంట్గా నిన్న నైట్ వచ్చేసి లైక్ ఎన్హెచ్ వేశారు. అంటే కంటిన్యూస్గా ఎస్కాట్ వచ్చినా వాళ్ళు లైక్ డిన్నర్ కోసం వెయిట్ చేశారు. ఇంకా చుట్టుపక్కల నో లైట్ అనమాట. లైక్ నా మొబైల్ వచ్చేసి హైడ్రేషన్ అన్నీ వచ్చేసి వెహికల్ ఉండిపోయింది. అప్పుడు అనిపించింది, అంటే రియల్ లైఫ్ అనేది నేను ఆ రోజు నైట్ చూశాను. అదేమో ఒక 1 స్టెప్ ఫార్వర్డ్ అయ్యానే స్నేక్ వచ్చి లైక్ కనిపించేటట్టు, అంటే ఆ క్షణంలో నిజంగా భయం వేస్తే ఎలా ఉంటుంది, ఒక సర్కమ్స్టెన్స్ సడన్ అట్రాక్షన్ వచ్చి ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. మీ ప్రయాణం ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు సాగింది? మధ్యలో ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు? ఏ టైంలో ఎక్కువ పరిగెడుతున్నారు? అంటే ఫస్ట్ రేస్ వచ్చేసి సార్ 70 కిలోమీటర్స్ చేసాం. ఎందుకంటే ఫ్రమ్ విజయవాడ దుర్గాదేవి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసేటప్పటికి హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట. 34 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఆ టైంలో ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ రోజే నేను లైక్ పుషింగ్ చేస్తే ఎంటైర్ స్ట్రెచ్ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి 70 కిలోమీటర్స్తో నా ఓన్ బాడీ నాకు తెలుస్తుంది అనమాట, ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. 70 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయిన తర్వాత ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 2 o'clock స్టార్ట్ చేశాను సార్. లైక్ ఏలూరు దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు కంటిన్యూస్గా ఇవాళకి వచ్చేటప్పటికి 107 కిలోమీటర్, టోటల్ 177 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాం సార్. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్స్ నైట్స్ మేము డిస్టెన్స్ కవర్ చేద్దామని ప్లాన్ చేసినాం సార్. ఎందుకంటే బేస్డ్ అపాన్ హ్యూమిడిటీ బాడీ డీహైడ్రేట్ అవుతుందంటే నైట్ కొద్దిగా చల్లగా అట్మాస్ఫియర్ ఉంటుంది, దాన్ని బట్టి వెంటిలేషన్ అంటే ఉంటుంది. తర్వాత NH5 కూడా ఓన్లీ నైట్ టైమ్స్ ట్రాఫిక్ అది ఎక్కువ ఉండదని చెప్పి నైట్స్ ప్లాన్ చేస్తున్నాం సార్. మ్యాక్స్ ఏంటంటే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ప్లాన్ చేసిన, అంటే రిస్క్ తీసుకుంటే మెయిన్ మోటో వచ్చేసి హిడెన్ టాలెంట్స్ ఏదైతే ఉందో లైక్ త్రూఅవుట్ ఫ్రమ్ అక్కడి నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఈ రన్ ఎందుకు చేయడానికి మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్ని మందిలో కనీసం ఒక్కరు చూసి ఇన్స్పైర్ అయ్యి కనీసం అట్లీస్ట్ స్టేట్ నేషనల్ లెవెల్కి వెళ్ళా లైక్ ఈ రన్కి ఒక అర్థం ఉంటుందని నా గోల్ సార్, అంతే ఇంకెళ్ళి. ఈ పరుగులో ఎవరైనా మధ్యలో ఆపి వాళ్ళు పలకరించి మీరు ఎందుకు పరిగెడుతున్నారు అని చెప్పి అడిగి ఇట్లా వాళ్ళు ఏమన్నా దీని నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఏమన్నా మీకు అనిపించిందా? ఒక దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ అడిగారు. లైక్ చాలామంది వచ్చి దేనికోసం పరిగెడుతున్నారు అంటే మామూలుగా సింగిల్గా ఇండివిజువల్ పరిగెడితే ఎవరు అడిగారు, ఫ్లాగ్ పట్టుకుని వచ్చేటప్పటికి తమ్ముడు ఎక్కడి వరకు వెళ్తున్నావు, అసలు ఎక్కడ స్టార్ట్ చేసావు అంటే నా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నావు, నిజం చెప్పు తమ్ముడు అనేసాను. కొంతమంది ఆపి నేను లిఫ్ట్ ఇస్తాను అక్కడ వరకు, లేదన్నా ఈజ్ అటెంప్ట్, నడుచుకొని వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, బండి మీద ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేయరు అని చెప్పి మళ్ళీ కొంతమంది ఒక కారు ఆపి లైక్ ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే నాకు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీకు అయిన తర్వాత ఇన్ కేస్ మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగితే నాకు ఈ కాంటాక్ట్ నెంబర్కి చేయండి, నేను మనీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి అడిగారు సార్. థ్యాంక్ యూ హరి గారు. ఇప్పుడు తల్లి ఆశీస్సులు ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోయినట్టు ఇప్పుడు మీ చరిత్రలో లేదు. అలాంటిది మీకు అమ్మవారి ఆశీస్సులతో పాటు ఇంకో 2 అమ్మల ఆశీస్సు, మొత్తం 3 తల్లుల ఆశీస్సు ఉంది. ఒకటి మీ కన్న తల్లి అయితే, 2 విజయవాడ దుర్గమ్మ, 3 మన వైజాగ్ కాళీ టెంపుల్ ఉన్నాయి. ఈ 3 తల్లుల ఆశీస్సులతో మీరు గమ్యాన్ని త్వరగా చేరుకుంటారని, ఎటువంటి ఇంజరీస్ ఉండవని ఆశిస్తూ, సో మీ మరొకసారి ధన్యవాదాలు. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.